అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1 ఔటర్ రింగ్ రోడ్ phase 1 126 కిలోమీటర్లు started in 2006, completed in 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. రాజశేఖర రెడ్డి గారి హయాంలో GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ March 2005, కంప్లీటెడ్ 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి. ORR 1 2012 దాకా పోయింది, 2006లో స్టార్ట్ అయింది, 2012 దాకా పోయింది. PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ 2005లో స్టార్టు, 2009 19th అక్టోబర్ కంప్లీట్. GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005 మార్చిలో స్టార్టు, 2008 మార్చిలో కంప్లీట్. ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి IT ఎక్స్పోర్ట్స్, IT అండ్ ITES ఎక్స్పోర్ట్స్, IT అండ్ IT రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి IT అండ్ ITES ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్ళే.